హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో షాఫ్ట్స్. ఓకే, డిఎంఈ సబ్జెక్ట్లో మనం షాఫ్ట్ యూనిట్లో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ కొన్ని నేర్చుకున్నాము. ఇది సెకండ్ అన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్. డిజైన్ ఆఫ్ షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు కంబైన్ టార్షన్ అండ్ బెండింగ్. సో దీనికి సంబంధించి 2 థియరీలు అయితే ఉంటాయి. ఆ థియరీస్ గురించి మనం ఈరోజు వీడియోలో అయితే నేర్చుకుందాం. ఆ వీడియోస్ గురించి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. ఓకేనా? సో డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు కంబైన్ టార్షన్ అండ్ బెండింగ్. సో దీనికన్నా ముందు మనకి ఏంటి అంటే ఓన్లీ షాఫ్ట్స్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ అన్నది ఉంటుంది. సో ఆ బెండింగ్ ఏంటి అంటే మనకి జస్ట్ బెండింగ్ ఈక్వేషన్ తెలుసు కదండి, m/i = సిగ్మా b/y. సో ఈ ఫార్ములా నుంచి మనకి వస్తుంది అనమాట. బెండింగ్ ఈక్వేషన్ మనకి ఆల్రెడీ తెలుసు కదా. సో ఈ రెండిటి అంటే దాని మీద మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయా లేదా అన్నది C23 టెక్స్ట్ బుక్ రిలేటెడ్ వస్తే నాకు తెలుస్తుంది. ఓకేనా? సో ఇందులో ఏంటి అంటే మనకైతే ఈ బెండింగ్ అన్నది అంత ఇంపార్టెంట్ కాదు మనకి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేసాం కదా ఆ మోడల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేది ఈ షాఫ్ట్ సబ్జెక్టెడ్ కాంబినేషన్ ఆఫ్ టార్షన్ అండ్ బెండింగ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. అందుకనే నేను ఇది చెప్తున్నాను. సో అది ఒకవేళ ఈ సబ్జెక్ట్ కంటిన్యూ అయ్యేలోపు టెక్స్ట్ బుక్ అన్నది రిలీజ్ అయితే నేను ఒకసారి చెక్ చేసి అప్పుడు దీని కంటిన్యూటీ అన్నది నేను చెప్తాను. ఓకేనండి? సో ఇప్పుడు మనకి ఈ సబ్జెక్టెడ్ టు కాంబినేషన్ ఆఫ్ టార్షన్ అండ్ బెండింగ్ వచ్చేసరికి 2 థియరీని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఐదర్ ఒకటి ఏంటి అంటే గెట్స్ థియరీ అండ్ ర్యాంకన్స్ థియరీ. ఇది షార్ట్స్ లో కూడా అడుగుతారు అనమాట. సో గెట్స్ థియరీ అంటే ఏంటి అంటే మాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ. ఓకే, గెట్స్ థియరీ ఏంటి అంటే మాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? గెట్స్ థియరీలో ఏంటి స్పెల్లింగ్? GUESTS. ఎన్ని ఎస్లు ఉన్నాయి? ఓకేనా? సో 2 ఎస్లు ఉన్నాయి కాబట్టి షియర్ స్ట్రెస్. ఓకే, దేంది మాక్సిమమా మినిమమా అంటే థియరీస్ ఎప్పుడు కూడా మాక్సిమంకే ఉంటాయి కాబట్టి మాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ ఏంటంటే గెట్స్ థియరీ. ఓకే, దానికి ఆపోజిట్ లో ఉండేది ఏంటి? ర్యాంకన్స్ థియరీ. ర్యాంకన్స్ థియరీ ఏంటి అంటే మాక్సిమం నార్మల్ స్ట్రెస్ థియరీ. ఓకే, నార్మల్ స్ట్రెస్ థియరీ అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ర్యాంకన్ చూడండి. ఓకే, స్పెల్లింగ్ ఏంటి? RANKINES. NN రిపీటెడ్ అవుతుంది. NN అంటే నార్మల్ స్ట్రెసెస్ కి. ఓకే, ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. గెట్స్ థియరీ అంటే షియర్ స్ట్రెస్, మాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ. అండ్ ర్యాంకన్స్ అంటే ఏంటంటే మాక్సిమం నార్మల్ స్ట్రెస్ థియరీ. ఓకేనండి? సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి మీరు. చాలా సింపుల్ గా కూడా చెప్పాను. గెట్స్ థియరీ అంటే ఏంటి అంటే ఇది ఈ సెట్ అనమాట. ఈ సెట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు కదా మనకి. ఈ సెట్ అంటే బీటెక్ కి వెళ్ళాలి అంటే ఈ సెట్. సో గెట్స్ థియరీ అంటే ఏంటి అంటే గెట్స్ థియరీ ఆల్సో నోన్ యాజ్ అంటే ఏంటి మనకి మాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ. అలాగే మాక్సిమం నార్మల్ స్ట్రెస్ థియరీ ఆల్సో నోన్ యాజ్ ఏంటి? ర్యాంకన్స్ థియరీ. సో మనకి ఈ ర్యాంకన్స్ థియరీ ఎందుకు మనకి కన్ఫ్యూజ్ అవుతాము అంటే మనకి R&AC అనే సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంటుంది. ఆ R&AC సబ్జెక్ట్స్ లో కూడా మనకి ర్యాంకన్స్ థియరీ, ఎరెక్షన్స్ థియరీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కాకపోతే థియరీ అని ఉండవు, సైకిల్స్ అని ఉంటాయి. ఓకే, R&ACకి వచ్చేసరికి అన్ని సైకిల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేసే టెర్మినాలజీని బట్టి మనకి అది ఏ సబ్జెక్ట్ అన్నది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే థియరీ అన్నాడో అదేం సబ్జెక్ట్? DME సబ్జెక్ట్. సో మాక్సిమం నార్మల్ స్ట్రెస్ థియరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ర్యాంకన్స్ థియరీ. ఓకే, గెట్స్ థియరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ. సో ఇది ఈ సెట్ బిట్స్. ఓకే, సో ఫస్ట్ మనం గెట్స్ థియరీ గురించి నేర్చుకుందాం. ఓకే, అసలు ఈ గెట్స్ థియరీని మనం వేటికి ఎందుకు అంటే మనం షాఫ్ట్ అంటేనే మనం ఏమనుకున్నాము, సాలిడ్ కి యాక్ట్ అవుతుంది, అలాగే హాలో షాఫ్ట్ కి. ఓకే, హాలో షాఫ్ట్ కూడా ఒకే డిజైనింగ్, ఒకే పర్పస్, ఒకే ఫంక్షన్, ఒకే మొత్తం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేస్తామని స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం. సో ఇక్కడ ఈ గెట్స్ థియరీ మాత్రం దేనికి? అసలు 2 థియరీస్ ఎందుకు? ఈ 2 థియరీస్ లో ఏదో ఒక థియరీని ఫాలో అయితే సరిపోతుంది కదా.
అంతే కదా, 2 సార్లు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా. సో ఎందుకు అంటే ఈ గెట్స్ థియరీకి కొన్ని ఉన్నాయన్నమాట. ఈ గెట్స్ థియరీ ఏంటి అంటే ఓన్లీ డక్టైల్ మెటీరియల్స్, ఓకే, ఏంటంటే ప్రాపర్టీ డక్టైల్, ఓకే, డక్టైల్ మెటీరియల్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో అంటే షాఫ్ట్ కింద, అంటే డక్టిలిటీ ప్రాపర్టీ దేనికైతే ఉంటుందో ఆ మెటీరియల్ ని షాఫ్ట్ గా ఎప్పుడైతే మనం డిజైన్ చేయాలి అనుకుంటామో అప్పుడు కంపల్సరిగా యూజ్ చేయాల్సిన థియరీ ఏంటి, గెట్స్ థియరీ. అర్థమైందా లాజిక్? ఏదైతే డక్టైల్ మెటీరియల్ ని యూజ్ చేసి మనం షాఫ్ట్ ని డిజైన్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు కంపల్సరిగా ఫాలో అవ్వాల్సిన థియరీ ఏంటండి, మాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ. ఓకే, గెట్స్ థియరీని మనం ఫాలో అవ్వాలి. అలాగే ర్యాంకిన్స్ థియరీకి వచ్చేసరికి ఏంటి అంటే బ్రిటిల్ మెటీరియల్స్, ఓకే, ఏంటి బ్రిటిల్ మెటీరియల్స్, ఏవైతే బ్రిటిల్ మెటీరియల్స్ ని యూజ్ చేసి మనం షాఫ్ట్ ని తయారు చేయాలి అనుకుంటామో అప్పుడు కంపల్సరిగా ర్యాంకిన్స్ థియరీని ఫాలో అవ్వాలి. ఓకే, క్లారిటీ వచ్చింది కదండి గెట్స్ థియరీకి అలాగే ర్యాంకిన్స్ థియరీకి. సో 2 థియరీస్ ని మనం ఫాలో అవ్వాలి. సో గెట్స్ థియరీ అంటే ఏంటండి, మాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ. అలాగే ర్యాంకిన్స్ థియరీ అంటే ఏంటండి, మాక్సిమం నార్మల్ స్ట్రెస్ థియరీ. ఓకే, గెట్స్ థియరీ దేనికి అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఉన్న మెటీరియల్స్ కి గెట్స్ థియరీ మనం ఫాలో అవుతామండి, డక్టైల్ మెటీరియల్స్ కి మనం గెట్స్ థియరీని యూజ్ చేస్తాము. అలాగే బ్రిటిల్ మెటీరియల్స్ కి ఏ థియరీని ఫాలో అవుతామండి, మనం ర్యాంకిన్స్ థియరీని ఫాలో అవుతాం. ఓకేనా? సో దీని యొక్క డెరివేషన్ కూడా మనకు అవసరం లేదు, జస్ట్ స్టెప్ బై స్టెప్ ఏంటన్నది చూసుకుంటే సరిపోతుంది. సో మాక్సిమం షియర్ స్ట్రెస్ టౌ మ్యాక్స్ ఈక్వల్ టు మనకి యాక్చువల్లీ ఫార్ములా ఇది. ఓకేనండి, యాక్చువల్ ఫార్ములా ఏంటంటే టౌ మ్యాక్స్ ఈక్వల్ టు 1/2√σt² ప్లస్ 4 tau స్క్వేర్. ఓకే, సో సిగ్మా టీ అంటే ఏంటి అంటే 32m/πd³. టౌ అంటే ఏంటి 16t/πd³. ఇది ఆల్రెడీ మనకి తెలుసు. ఓకే, ఇది ఆల్రెడీ మనకి తెలుసు. ఎందుకు అంటే ఇది కంబైన్డ్ ఆఫ్ టార్షన్ అండ్ బెండింగ్ మూమెంట్ కాబట్టి. ఓకే, ఇది బెండింగ్ మూమెంట్ నుంచి వచ్చింది, ఇది టార్షన్ ఈక్వేషన్ నుంచి మనం తీసుకున్న ఫార్ములాస్. ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్ ని పైన ఈ ఈక్వేషన్ లో వేస్తే మనకి √32m/πd³ ప్లస్ 4 × 16t/πd³². దీన్ని సింప్లిఫై చేస్తే అంటే కామన్ తీయాల్సినవి తీయగా మనకి ఏముంటుందంటే 32/2 × πd³ √m² ప్లస్ t² అన్నది ఉంటుంది. ఇక్కడ 2 32 క్యాన్సిల్ అయిపోతుంది కదా 16 టైమ్స్. సో టౌ మ్యాక్స్ ఈక్వల్ టు 16/πd³ √m² ప్లస్ t² అన్నది ఉంటుంది. ఇదొక ఫార్ములా, అంటే సింప్లిఫికేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన ఫార్ములా. ఓకే, ఈ m² ప్లస్ అంటే √m² ప్లస్ t² ని మనం ఏమంటాము, ఈక్వలెంట్ ట్విస్టింగ్ మూమెంట్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ TE. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై TE. ఇప్పుడు మనకి ఏ థియరీని యూజ్ చేసినా అంటే ఏ మెటీరియల్ ని యూజ్ చేసినా అంటే డక్టైల్ మెటీరియల్ అయినా కానివ్వండి లేదా బ్రిటిల్ మెటీరియల్ అయినా కానివ్వండి, మనం బోత్ షాఫ్ట్స్ అంటే సాలిడ్ షాఫ్ట్ ని డిజైన్ చేయొచ్చు అలాగే హాలో షాఫ్ట్ ని డిజైన్ చేయొచ్చు. సో సాలిడ్ షాఫ్ట్ కి ఫార్ములా ఏంటి అంటే మనకి సాలిడ్ షాఫ్ట్ టౌ మ్యాక్స్ ఈక్వల్ టు 16/πd³ TE. మనకి TE కదా కావాలి. ఎప్పుడు కూడా మనకి ఈ గెట్స్ థియరీలో ఏది ఫైండ్ అవుట్ చేస్తామో ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో TE ఈక్వల్ టు టౌ మ్యాక్స్ ఇంటూ πd³/16. ఓకే, πd³/16 అవుతుంది. అలాగే హాలో షాఫ్ట్ కి వచ్చేసరికి TE ఈక్వల్ టు టౌ మ్యాక్స్ ఇంటూ π ఇంటూ d0⁴/di⁴ డివైడెడ్ బై 16di. ఈ ఫార్ములా మనకి తెలుసు, కాకపోతే ఇక్కడ టౌ మ్యాక్స్ అన్నది వస్తుంది అంతే. ఓకేనా, ఈ ఫార్ములా అన్నది కూడా మనకి తెలుసు. సో ఇది ఏంటి గెట్స్ థియరీకి ఏంటండి గెట్స్ థియరీ. సో నెక్స్ట్ ర్యాంకిన్స్ థియరీ. ర్యాంకిన్స్ థియరీ దేనికని చెప్పానండి, ర్యాంకిన్స్ థియరీ ఓన్లీ మనకి బ్రిటిల్ మెటీరియల్ ప్రాపర్టీ అంటే బ్రిటిల్నెస్ ఎప్పుడైతే ఉంటుందో మనకి, ఓకే, బ్రిటిల్ మెటీరియల్ కి ఎప్పుడైతే మనం షాఫ్ట్ ని రెడీ చేయాల్సి ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తాము, ర్యాంకిన్స్ థియరీని ఫాలో అవుతాం. ఓకే, ఈ ర్యాంకిన్స్ థియరీని
ఫాలో అయ్యేటప్పుడు కంపల్సరిగా మనం ఫాలో అవ్వాల్సిన కండిషన్ ఏంటండి, ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది కంపల్సరిగా బ్రిటిల్నెస్ అన్నది ఉండాలి, అంటే బ్రిటిల్ ప్రాపర్టీ అన్నది ఉండాలి. బ్రిటిల్ ప్రాపర్టీ ఉంటే మనం ఫాలో అవ్వాల్సింది ర్యాంకన్స్ థియరీని మనం ఫాలో అవుతాము. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ టెన్సైల్ స్ట్రెస్ డ్యూ టు కంబైన్డ్ లోడ్. ఓకేనా, అసలు యాక్చువల్గా మనకి ఈ కాంబినేషన్ లోడ్స్ ఎందుకు వస్తాయి అంటే గేర్స్ని కానీ పుల్లేస్ని కానీ ఓకేనా రోటర్స్ని కానీ మనం పవర్ ట్రాన్స్మిషన్కి ఎడిషన్గా మనం యాడ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒకే టైంలో మనకి కాంబినేషన్ ఆఫ్ అంటే బెండింగ్ అలాగే టార్షన్ రెండు కూడా డెవలప్ అవుతాయి కాబట్టి మనకి ఇది యూజ్ చేస్తాం అనమాట. అంటే మనం పవర్ ట్రాన్స్మిషన్ షాఫ్ట్ ని యూజ్ చేస్తున్నప్పుడు షాఫ్ట్ మీద నెంబర్ ఆఫ్ గేర్స్ ని కానివ్వండి నెంబర్ ఆఫ్ పుల్లేస్ ని కానివ్వండి చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనం ఈ ర్యాంకన్స్ థియరీని గెట్స్ థియరీని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సిగ్మా టీ, ఇది బేసిక్ ఫార్ములా సిగ్మా టీ మ్యాక్స్. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ థియరీస్ అన్ని మాక్సిమం అనేసి కదా చెప్పుకున్నాం. సో సిగ్మా టీ మ్యాక్స్ ఈక్వల్ టు 1/2 బ్రాకెట్ ఓపెన్ సిగ్మా టీ ప్లస్ √సిగ్మా టీ స్క్వేర్ ప్లస్ 4 టౌ స్క్వేర్. ఆల్రెడీ సిగ్మా టీ అంటే ముందు దాంట్లో ఎలాగైతే అనుకున్నామో అదే సేమ్, టౌ అంటే సేమ్. సో దాన్ని ఆ వాల్యూస్ ని మనం పై ఈక్వేషన్ లో వేస్తే మనకి కామన్ తీయగా 32/πd³ ఇంటూ 1/2 బ్రాకెట్ ఓపెన్ m ప్లస్ √m² ప్లస్ టీ స్క్వేర్. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. ఏది ఇది సిగ్మా టీ మ్యాక్స్ అనమాట. ఓకే, so the term half into m plus √m² t square is also called as equivalent bending moment. It is denoted by me. So solid shaft me equal to sigma t max πd³/32. okay, hollow shaft ko vachesariki sigma t max pi d0⁴ minus di⁴/32 d0. సో ఇలా మీరు నేర్చుకోవాలి. ఇది కంపల్సరీగా మనకి ఏ బిట్ కానీ లేదా బి బిట్ కానీ అడిగినప్పుడు కంపల్సరీగా ఇది వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, గెట్స్ థియరీ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే ర్యాంకన్స్ థియరీ కానివ్వండి, మీరు స్టార్సే పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో యువర్ విష్. ఓకే, ఇది మాత్రం నేర్చుకోవాలి కంపల్సరిగా. ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి తగ్గట్టు మళ్ళీ డెరివేషన్ కూడా మీకు ఏమీ అవసరం లేదు. జస్ట్ బేసిక్ ఫార్ములా సిగ్మా టీ టౌ అంటే ఏంటి దాన్ని సింప్లిఫై చేస్తే అలా వస్తుంది. జస్ట్ ఈ 2 స్టెప్స్ అంతే. నెక్స్ట్ ఇవి డైరెక్ట్ ఫార్ములాస్. ఓకేనా, ఇవి డైరెక్ట్ ఫార్ములాస్. ఇవి మీరు నేర్చుకుంటే మీ చేతిలో కంపల్సరిగా 10 మార్క్స్ ఉన్నట్టే. ఎందుకు అంటే ఇది ఒకవేళ ఏ బిట్కి ఇచ్చినా ఓకే, ఇప్పుడు 10 మార్క్స్ 5 మార్క్స్ కి ఇది డైరెక్ట్ ఇచ్చేసిన ఈ 2 థియరీలు, ఇంకో 5 మార్క్స్ దీని రిలేటెడే ఇస్తాడు, లేదంటే ఇంతకు ముందు మనం నేర్చుకున్న 5 మార్క్స్ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. అంటే సూటబుల్ డయామీటర్ ని ఫైండ్ అవుట్ చేయమని అయినా చెప్పొచ్చు. ఓకేనా, ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా, 10 మార్క్స్ అన్నవి. ఓకేనండి, సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఈ గెట్స్ థియరీకి ర్యాంకన్స్ థియరీకి సంబంధించి మనం ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.